ఉమ్మడి అనంతపూర్ జిల్లా చిందేసింది. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కియా కార్ చూస్తే నాకు గుర్తొచ్చేది అనంతపురం జిల్లా. చిన్న కేశవ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా. రాలిస్తే రత్నాలుగా మార్చే శక్తి ఈ అనంతపురం జిల్లా ప్రజలకి ఉంది. ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకున్న వ్యక్తులు అనంతపురం జిల్లా ప్రజలు. అలానే జగన్ లాగా తప్పులు చేస్తే తోలు ఓల్సే శక్తి కూడా అనంతపురం జిల్లా ప్రజలకి ఉంది. ఈ రోజు నాకు మంగళగిరి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ మా తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న ఈరోజు తాడేపల్లిలో ఉన్న చెత్తబుట్టలు అన్నిట్లో పగిలిపోయిన టీవీలు ఉన్నాయన్నా, ఏంటి కారణం అని అడిగాడు. నేను చెప్పిన, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఎప్పుడైతే కుదిరిందో తాడేపల్లి కొంపలో అన్ని టీవీలు పగలగొట్టాడు ఈ సైకో జగన్. నార్త్ కొరియా ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక నియంత ఉన్నాడు. అతని పేరు కిమ్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నియంత ఉన్నాడు. అతని పేరు జిమ్. నార్త్ కొరియా నియంత కిమ్ ఏకంగా 17 ప్యాలెస్లు కట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ 6 ప్యాలెస్లు కట్టుకున్నాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత అన్నని, బాబాయిని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు, తల్లి చెల్లి మెడబట్టుకుని బయటకు ఎంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ పబ్జి ఆడతాడు. నార్త్ కొరియాలో ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన ప్రజల్ని దాదాపు 340 మందిని చంపేశాడు. వేలాది మంది జైలుకు పంపించాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బడుగో బలహీన వర్గాల్ని వేధించి వేలాది మందిని జైలుకు పంపించాడు. మనందరం చూసాం, ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా వేధించి చంపేశారు. అంతెందుకు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ టీచర్ని కొట్టి కొట్టి జైలుకు పంపించిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర నియంత జిమ్. ఇంకా అంతేకాదు, నార్త్ కొరియాలో ఏకంగా తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలు కడతాడు. అక్కడ ఉన్న కిమ్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏకంగా సలహాదారులకి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి అప్పగిస్తాడు. ఇప్పుడు అడుగుతున్నా ప్రజల్ని, ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఈ జిమ్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. ఇది నేను చెప్తాం కాదు తల్లి. డిస్కవరీ యాప్ డౌన్లోడ్ చేయండి. ఆ యాప్కి వెళ్ళి ఎతకండి. ఆ యాప్ లోపల నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని కొడితే కిమ్ చేసే ఏదో పనులన్నీ బయటకు వస్తాయి. అది 3 రోజుల క్రితం నేను చూసిన తర్వాత నాకు గుర్తొచ్చిన ఏకైక వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. ఈ సభా వేదిక జగన్కు ఒక సవాల్ వేయాలనుకుంటున్నా, ప్రజల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. సవాల్ ఏమంటారా? అయ్యా సైకో జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, బూమ్ బూమ్ షాప్ దగ్గరికి వెళ్దాం. నీ సాక్షి పేపర్, సాక్షి ఛానల్ తీసుకురా. ఏమా సాక్షి వచ్చాడా? రాలేదా? ఎందుకు భయపడుతున్నాడు? వాళ్ళకు కొట్టాం కదా, గౌరవంగా టీ కాఫీ ఇచ్చి పంపిస్తాం కదా. ఫోన్లే రాలేదు కానీ షాప్ దగ్గర రండి. ప్రజలు మీ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో అక్కడ వింటే గ్యారంటీగా ఈ సైకో జగన్ పారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే సభాముఖంగా అడుగుతున్నా, జగన్ సిద్ధమా? వస్తావా? ఇప్పుడు ప్రజలను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. జగన్ రోజు ఏమి తాగుతాడు? వినాలా? జగన్ రోజు ఏమి తాగుతాడు చెప్పని బ్రదర్. అరే ఆప్షన్లు ఇవని. మొదటి ఆప్షన్ బూమ్ బూమ్, రెండో ఆప్షన్ ఆంధ్ర గోల్డ్, మూడో ఆప్షన్ ప్రెసిడెంట్ మెడల్,
నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం. రోజు జగన్ ఏం తాగుతాడు? చేతులెత్తి చూపించండి. నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం. పాపం రోజు తాగే మందు బాబు దగ్గర నుంచి జే ట్యాక్స్ ఎంతో తెలుసా? క్వార్టర్ బాటిల్ మీద జే ట్యాక్స్ ఎంతో తెలుసా? 25 రూపాయలు. అంటే నెలకి 700 రూపాయలు, 750 రూపాయలు, ఏడాదికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు పేద ప్రజల నుంచి వసూలు చేస్తున్నాడు ఈ సైకో జగన్. ఒక మాటలో చెప్పాలంటే ఒక చేతి నుంచి 10 రూపాయలు ఇచ్చి ఇంకో చేతి నుంచి 100 రూపాయలు లాగేసుకుంటున్నాడు ఈ సైకో జగన్. నేను అనకాపల్లిలో పాదయాత్ర చేసినప్పుడు ఒక తల్లి వచ్చి కలిసింది. 3 క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి నాకు చూపించింది. అప్పుడు ఆ తల్లిని అడిగిన, ఎందుకు తల్లి క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చాను? ఆనాడు చెప్పింది, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పనికిమాల ముందు మా ఇంట్లో వాళ్ళు తాగారు, 3 చనిపోయారు, అది గుర్తుగా 3 బాటిల్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నా అన్నాను. ఆ తల్లి చెప్పింది, ఏకంగా ఈ క్వార్టర్ బాటిల్ విషయం కన్నా చాలా ప్రమాదం అని. అప్పుడు ఆ క్వార్టర్ బాటిల్ టెస్టింగ్ పంపించే తల్లి, ల్యాబ్ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగులు సస్తే లేదో తెలియదు, కానీ ఈ క్వార్టర్ బాటిల్ ముందు కొడితే పంట పొలాల పురుగులన్నీ పారిపోతాయని చెప్పే పరిస్థితి. ఈ జగన్ని చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. ఒకటి మీకు అంపడే బొలుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, ఈ రంగు ఎర్ర. బొలుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుండి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి, క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, ఫిట్టింగ్ అయిపోయింది, కటింగ్ వస్తున్నా. కటింగ్ మాస్టర్ అన్నా కదా తల్లి. అన్న క్యాంటీన్ కట్, పండగలకి ఇచ్చే కానుకలు కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, విదేశీ విద్యా కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. తల్లి, మీరు పడుతున్న కష్టాలు పాదయాత్రలు నేను చూసా. 3132 కిలోమీటర్లు నేను నడిచా. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీ ఇచ్చారు. మొదటి హామీ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వేస్తాం. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 రూపాయలు మీ అకౌంట్లో మన ప్రభుత్వం వేయబోతుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు అందిస్తాం. అంతేకాదు ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000. 5 సంవత్సరాలు మీ అకౌంట్లో 90,000 రూపాయలు జమ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 6వ హామీ ఏంటమ్మా? 6వ 6 ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. నేను ఈరోజు జగన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. గత 5 సంవత్సరాలుగా మా బీసీలకి నువ్వు పీకిందేంటి, పొడిచిందేంటి?
ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీలని చంపేశారు. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, అదేవిధంగా జాలయ్య గారిని చంపేసింది ఈ ప్రభుత్వం. బీసీలకి రావాల్సిన అనేక నిధులు కూడా పక్కదారి మళ్లించేసింది ఈ ప్రభుత్వం. ఆదరణ పథకం రద్దు చేసింది, బీసీ సప్లైను రద్దు చేసింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా బీసీ సోదరులకి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 10% రిజర్వేషన్ తగ్గించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరులు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి జై హో బీసీ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో బీసీల కోసం ఒక ప్రత్యేక డిక్లరేషన్ మనం ఇస్తాం జరిగింది. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 50 ఏళ్ళకే బీసీలకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. బీసీల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. బీసీ సప్లాన్ ద్వారా 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు బీసీల కోసం ఖర్చు పెడతాం. మన పిల్లలకు ఉపాధి కల్పించడానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఆదరణ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెరుగైన పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా బీసీ సోదరులకి చంద్రన బీమా 10 లక్షలు అందజేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. నా పాదయాత్రలో బీసీ సోదరులు కలిశారు. వాళ్ళందరూ పదే ఒక మాట చెప్పారు. అన్న, 6 నెలలకు ఒకసారి మేము వెళ్ళి బీసీ సర్టిఫికేట్ని రెన్యువల్ చేసుకోవాలి, దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పారు. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే బీసీలకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తమ్ముడు 2 నిమిషాలు ఓపిక పట్టాలా, 2 నిమిషాలు. అనంతపురం జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. అనంతపురం జిల్లా ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు, దీవించారు. ఆనాడు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డపైన గెలిపించి ముఖ్యమంత్రిగా పంపించింది అనంతపురం జిల్లా. నా మావయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసనసభకి పంపించింది ఈ గడ్డ, అనంతపూర్ గడ్డ. ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్య. ముద్దుల మావయ్యని కూడా 2 సార్లు ఈ గడ్డ గెలిపించి శాసనసభకి పంపించింది. మేము ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేమని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలకి తెలుపుతున్నాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో డబల్ ప్రేమతో జిల్లాని అభివృద్ధి చేశాం. కరూరు జిల్లాకి ఏకంగా కార్లు పండించే పరిశ్రమలు తీసుకొచ్చి 50,000 మందికి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. గత 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు తల్లి. నన్ను ఇప్పటికీ 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారి ఇల్లాగా అయిపోయింది తల్లి. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఆనాడే చెప్పా జగన్ కి, ఈ లోకేష్ తగ్గేదే లేదు. చంద్రబాబు నాయుడు గారిని తప్పు కేసు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. ఒక పులిలాగా ఆయన బయటికి వచ్చారు. బాబు గారు చెప్పారు, బామలకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేము భయపడతామా జగన్? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో,
ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్లో ఉన్నాయి. నేను వదిలిపెట్టను. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా.